అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాయ రోగాలను తెచ్చే మందుల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరుబాటు పట్టారు. ఊరును వల్లకాడు చేసే బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. ప్రకృతిని నాశనం చేసి తమ పొట్ట కొట్టాలని చూస్తే సహించేది లేదంటున్నారు. పోలీసుల నిర్బంధాలు ఉద్యమాన్ని ఆపలేవని తేల్చి చెబుతున్నారు. బల్క్ డ్రగ్ కట్టి భవిష్యత్తు తరాల జీవితాలు బుగ్గిపాలు చేస్తానంటూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాడుతామని, ఈ పోరాటంలో ప్రాణాల్ని సైతం లెక్క చేసేది లేదంటున్నారు అనకాపల్లి జిల్లా రాజయ్యపేట గ్రామస్తులు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేక ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. సమీప గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఏ క్షణం ఏం జరుగుతుందనే ఆందోళనలో రాజయ్యపేట గ్రామస్తులు ఉన్నారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు నిర్బంధాలు పెట్టినా ప్రాణాలకు సైతం తెగించి పోరాడతామని మత్స్యకారులు తేల్చి చెబుతున్నారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న రాజయ్యపేట గ్రామంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆధ్వర్యంలో గ్రామ సభ జరగాల్సి ఉంది. అయితే ఈ సభకు గ్రామస్తులు సహకరించేది లేదని చెప్పడంతో గ్రామ సభను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తమ అభిప్రాయం తీసుకునే ఆలోచన ఉన్నప్పుడు కనీసం 2 రోజుల ముందుగా సమాచారం ఇస్తే ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ వారికి సమాచారం ఇస్తామని గ్రామస్తులు అంటున్నారు. అలా కాదని రాత్రి సమాచారం ఇచ్చి ఉదయం హాజరు కావాలంటే కుదరదని రాజయ్యపేట గ్రామస్తులు తేల్చి చెప్పారు. వెనక జరగడం అంటూ ఉండదండి. మా ప్రాణాలన్నా పెడతాం కానీ వెనక జరగడం ఉండదు. బల్క్ డ్రగ్ ఆపే వరకు కూడా ఉద్యమం చేస్తూనే ఉంటాం. మా ముక్కుల్లో మెల్ల తాళ్ళు కూడా అమ్ముకొని ఖర్చు పెట్టుకొని పిల్లలకి భోజనాలు ఇక్కడే వండుకొని ఇక్కడే పెట్టుకొని మేము ఉద్యమం చేస్తాం. వంట వార్పు ఇక్కడే పెట్టుకుంటాం. రాజయ్యపేట సహా బల్క్ డ్రగ్ పార్క్ పరిసర గ్రామాలు పోలీసుల కవాతుతో దద్దరిల్లుతున్నాయి. నక్కపల్లి హైవే నుంచి రాజయ్యపేట, బోయపాడు వచ్చే అన్ని మార్గాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గుర్తింపు కార్డులు కూడా చెక్ చేసి పంపిస్తున్నారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసుల చర్యలను తట్టుకోలేక గ్రామస్తులు టీషర్ట్ మీద ఆధార్ కార్డును ప్రింట్ చేసుకున్నారు. పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా పోరాటం ఆపేది లేదని చెబుతున్నారు. ఊరు దాడితే ఆధార్ కార్డు అడుగుతున్నారు, వచ్చేటప్పుడు ఆధార్ కార్డు అడుగుతున్నారు. దీనికి బదులుగా మేము ఏం చేయాలి సార్? అందుకే ఆధార్ కార్డు ఒంటి మీద ప్రింట్ చేసుకొని తిరుగుతున్నాం సార్. ఇప్పుడు పని చేసుకోవాలంటే బయటకు వెళ్ళాలి. ఆ పని చేసుకోవడానికి బయటకు వెళ్ళేటప్పుడే ఆధార్ కార్డు అడుగుతున్నారు, వచ్చేటప్పుడు ఆధార్ కార్డు అడుగుతున్నారు. దానికి బదులుగా చేసుకున్నాం సార్. ఇంతే సార్. బల్క్ డ్రగ్ అనే కంపెనీ మాకు ఆపాలి సార్. నివురుగప్పిన నిప్పులా మారిన రాజయ్యపేట గ్రామంలో ఏ క్షణం ఏం జరుగుతోందోననే భయాందోళనలు నెలకొన్నాయి. ఉద్యమాన్ని అణిచివేసే ధోరణితో పోలీసులు ముందుకెళ్తుంటే ప్రాణాలకైనా తెగించి బల్క్ డ్రగ్ పార్కును అడ్డుకుంటామని గ్రామస్తులు అంటున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.